హలో అండి. ఈరోజు మన రెసిపీ గుత్తి వంకాయ. గుత్తి వంకాయలో చాలా వెరైటీస్ ఉంటాయి. అందులో ఇదొక వెరైటీ. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని చెక్క, లవంగం, 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి కొంచెం వేగగానే 2 టేబుల్ స్పూన్ పల్లీలు కూడా వేద్దాము. ఈ పల్లీలు వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై చేద్దాము. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1½ టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, 1½ టేబుల్ స్పూన్ మినప్పప్పు అయితే వేసి కొంచెం లైట్గా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీరా, ఒక 5 లేదా 6 మిరియాలు ఇవన్నీ వేసి ఫ్రై చేసుకుందాము. మరీ ఎక్కువ మాడిపోనియద్దు. ఇలా ఫ్రై అయిన వాటిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుందాము. అందులోకి ఇప్పుడు వెల్లుల్లి, అలాగే ఉల్లిపాయ ముక్కలు, కొంచెం చింతపండు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేసి సరిపడా సాల్ట్ కూడా అందులోనే వేసేసి మెత్తగా పేస్ట్ అయితే పట్టేద్దాము. ఇప్పుడు మనం వంకాయల్ని కట్ చేసుకొని మసాలా పెట్టేద్దాము. గుత్తి వంకాయ కూరకి ఎప్పుడైనా చిన్న చిన్న వంకాయలే బాగుంటాయి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మసాలాని వంకాయలు అయితే కూర్చుకుందాము. మసాలాని వంకాయలు అన్నింటికి పట్టించేసాము. ఈ మిగిలిన మసాలాని మనం కూరలు అయితే యూస్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే వేయండి. గుత్తి వంకాయ కూరకి ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు, అలాగే కొంచెం కరివేపాకు వేసి అవి వేగిన తర్వాత వంకాయలు అన్నింటినీ ఒక్కొక్కటిగా నూనెలో వేద్దాము. అన్నింటినీ ఒకేసారి అయితే వేయొద్దు. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఒక్కొక్క వంకాయని నూనెలో వేద్దాము. ఈ విధంగా అన్నింటిని వేసిన తర్వాత ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టేద్దాము. ఇప్పుడు ఈ వంకాయలు అన్నింటినీ ఒక్కొక్కటి రెండో వైపు అయితే తిప్పేద్దాము. ఇలా తిప్పిన తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేద్దాము. ఇలా రెండు వైపులా వంకాయ బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మన మిగిలిన మసాలాని ఆ వంకాయలు అన్నిటిలో వేసి తగినన్ని నీళ్లు కూడా పోసి మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకుందాము. ఉడికిన తర్వాత మన కూర అయితే రెడీ అయిపోయింది. చూసారా, చూసేదానికే ఇంత బాగుంటే ఇంకా తినేదానికి చాలా బాగుంటుంది. వంకాయ కూడా బాగా ఉడికిపోయింది. ఇది వేడి వేడి అన్నంలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నేను చేసిన ఈ రెసిపీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.
ఈ గుత్తి వంకాయ కూర మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చిందంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి.